ప్రతి ఇంట్లో 72 ఇంచుల కలర్ టీవీలు కావాలి, ఇంట్లో హోమ్ థియేటర్లు కావాలి, రాజస్థాన్ మార్బుల్స్ కావాలి, పెద్ద పెద్ద సోఫాలు కావాలి. కానీ ఇంట్లో 701 శ్లోకాలుండే 10 రూపాయల భగవద్గీత పెట్టుకోవడానికి మన కర్మ, మన దురదృష్టం, మనకు ఆ బుద్ధి రావడం లేదు. ఇది ఈ దేశం యొక్క దురదృష్టం. ఒక రకంగా చెప్పాలి, మన గీత శ్లోకాలు మనకెన్ని వస్తాయి? ఇవాళ ఇతర మతాల వాళ్ళ పిల్లలు చూడండి, చదవచ్చిన వాడు రానివాడు సంఖలో పుస్తకం పెట్టుకొని పలానా తేదీ వచ్చిందంటే పోతున్నాడు. మనం ఎంతమంది గుడికి పోతున్నాం? ఆదివారం వచ్చిందంటే లుంబిని పార్క్ పోదామా, నెహ్రూ జువలాజికల్ జంతువుల పక్కన దిగి ఫోటోలు దిగడాలు, మళ్ళీ దీన్ని సెల్ఫీ, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, ఇవి మళ్ళీ బంధువులందరూ చూపించాలి మనం జంతువులుగా మారిపోయినామని చెప్పేసి. మనం వాటితో పాటు జంతువులుగా మారిపోయినామని చెప్పేసి మహా సంతోషం మనకి. మన బిడ్డలకు మనం ఈ సంస్కారాలు ఇస్తే కదండి వాళ్ళు మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత చూసుకునేది. ఇది ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి విషయం.